శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మన విశ్లేషణలో క్లినికల్ ప్రాక్టీస్లో అత్యంత తరచుగా కనిపించే కాని చాలామంది క్యాచ్ చేయలేకపోయే ఒక అద్భుతమైన డీప్ యాక్టింగ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కల్కేరియా కార్బోనికా. ఇది కేవలం మెటీరియా మెడికాలో చదువుకునే ఒక మందు కాదు, అదొక సంక్లిష్టమైన మానవ నమూనా. ఒక పేషెంట్ క్లినిక్లోకి అడుగుపెట్టినప్పట్నుండి హానిమన్ గారు చెప్పిన విధంగా వాళ్ల లక్షణాలను ఎంత సూక్ష్మంగా పసిగట్టాలో ఇప్పుడు మనం రివిజన్ చేద్దాం. మరి ఈ సెషన్లో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదట క్లినికల్ అబ్జర్వేషన్, ఆ తర్వాత మెంటల్ అండ్ ఫిజికల్ జనరల్స్, థర్మల్ మొడాలిటీస్, పీక్యూఆర్ఎస్ లక్షణాలు, ఆర్గన్ అండ్ అప్లికేషన్, చివరగా ఒక చిన్న 30 సెకండ్ల ఛాలెంజ్ మరియు మన మెమరీ యాంకర్తో ముగిద్దాం. ముందుగా మొదటి అడుగు, పేషెంట్ వెయిటింగ్ రూంలో ఉన్నప్పట్నుంచే మన అబ్జర్వేషన్ ఎలా ఉండాలి? సరే, ఇప్పుడు ఈ ఆసక్తికరమైన విషయాన్ని గమనిద్దాం. క్రితం విశ్లేషణలో సల్ఫర్ గురించి మాట్లాడుకున్నాం కదా. వాళ్ళెలా ఉంటారు? మంచి ఉష్ణ స్వభావం, ఎవరిపైన ఆధారపడరు, పెద్ద పెద్ద ఫిలాసఫీలు మాట్లాడుతుంటారు, క్లినిక్లోకి ఎంతో కాన్ఫిడెంట్గా వచ్చి డాక్టర్తోనే వాదిస్తుంటారు. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈ కాల్కేరియా కార్డ్ వాళ్ళుంటారు. వీళ్లకు చలి అస్సలు పడదు. క్లినిక్లోకొచ్చేటప్పుడే బోలెడన్ని ఉన్నిబట్టలు వేసుకుని భయంగా ఎవరైనా సపోర్ట్ వస్తే బాగుండు అన్నట్లు వస్తారు. డాక్టర్ మాటల నుంచి ఒక భరోసా కోసం వెతుక్కుంటుంటారు. వాళ్ల కదలికలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. క్లినిక్లో ఈ రెండు రాజ్యాంగాల మధ్య ఉన్న ఈ స్పష్టమైన వైరుధ్యాన్ని పసిగట్టడం చాలా ముఖ్యం. కల్కేరియా అనగానే మనకు వెంటనే గుర్తురావాల్సింది మినరల్ కింగ్డమ్. ఖనిజాలు ఎప్పుడూ ఒక స్ట్రక్చర్ని, స్టేబిలిటీని కోరుకుంటాయి. వీరికి ఆ అంతర్గత నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్లనే ఎప్పుడూ బయటనుంచి సపోర్ట్ వెతుక్కుంటారు. క్లినికల్గా చూస్తే ఇది ముఖ్యంగా సోరిక్, అంటే ఫంక్షనల్ స్థాయిలో డిఫెన్స్ లేకపోవడం. కానీ ఇందులో సైకోటిక్ ఛాయలు కూడా బలంగా ఉంటాయి సుమా. అంటే గ్రంథులు వాచడం, సిస్టమ్ స్లో అయిపోవడం లాంటివన్మాట. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే భద్రతను కోరుకునే చల్లని నిర్మాత, అనగా ద చిల్లీ బిల్డర్ సీకింగ్ సెక్యూరిటీ. నిరంతరం తమ చుట్టూ ఒక రక్షిత కవచాన్ని నిర్మించుకోవడమే వాళ్ల లక్ష్యం. ఒక పేషెంట్ వెయిటింగ్ రూంలో కూర్చున్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే ఈ కాల్కేరియా వాళ్లు సాధారణంగా కొంచెం లావుగా, బరువుగా ఉంటారు. నడిచేటప్పుడు ప్రతి అడుగు చాలా భారంగా, నెమ్మదిగా వేస్తారు. కుర్చీలో కూర్చునే విధానం కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. ఏదైనా వేగంగా చెయ్యాలన్నా, టక్కున ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్లకు చాలా కష్టం. పైకి చాలా సైలెంట్గా, సహనంగా కనిపిస్తారుగాని వాళ్ల కళ్లలో, ముఖంలో ఒక విచిత్రమైన అంతర్గత ఆందోళన, అభద్రతా భావం మన స్పష్టంగా చూడొచ్చు. వాతావరణం ఏ కాస్త చల్లగా ఉన్నా మఫ్లర్లతో, స్వెటర్లతో తమను తాము పూర్తిగా కప్పేసుకుంటారు. ప్రాక్టీషనర్లుగా ఈ చిన్న చిన్న ఆధారాలే మనకు సిమిలిమం వైపు దారిచూపుతాయి. ఇక రెండవ విభాగం, పేషెంట్ మన కన్సల్టేషన్ రూంలోకి వచ్చాక వారి లోతైన మానసిక మరియు శారీరక లక్షణాలను ఎలా రాబట్టాలి. వీరి మెంటల్స్ను లోతుగా పరిశీలిస్తే డ్రైవింగ్ ఫోర్స్ అంతా భద్రత మరియు స్థిరత్వం చుట్టే తిరుగుతుంటుంది. ప్రతి విషయంలోనూ గ్యారంటీ కావాలి వీళ్లకు. మానసికంగా విపరీతమైన భయస్థులు, ఎక్కడ జబ్బు పడతామో, ఎక్కడ పేదరికం వచ్చేస్తుందో, చీకటి అంటే భయం. ముఖ్యంగా పక్కవాళ్లు తమ వీక్నెస్ని పసిగడతారేమో అన్న భయం ఎప్పుడూ వెంటాడుతుంది. అందుకే కుటుంబంపైన, తమ రెగ్యులర్ రొటీన్ పైన బాగా ఆధారపడతారు. కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా భయమే. పనిలో నిలకడ ఉంటుంది కానీ కొద్దిపాటి శారీరక లేదా మానసిక శ్రమకే పూర్తిగా అలిసిపోతారు. శారీరక సాధారణ లక్షణాల విషయానికి వద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే వాళ్ల చెమట. రాత్రి నిద్రపోతున్నప్పుడు తలా మెడభాగంలో విపరీతమైన చెమట పడుతుంది. ఎంతలా అంటే పొద్దున్న లేచేసరికి తలకింద ఉన్న దిండు మొత్తం తడిసిపోతుంది. శరీరమంతా చల్లగా ఉన్నా తలమీద మాత్రం వేడిని బయటకు పంపడానికి వైటల్ ఫోర్స్ చేసే అసాధారణ ప్రయత్నమిది. అలాగే బాడీలో ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. గ్రంథులు, ముఖ్యంగా పెరోటిడ్, థైరాయిడ్ గ్రంథులు వాచిపోయి గట్టిపడే స్వభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సైకోటిక్ మయాజం యొక్క బలమైన ప్రభావం అన్నమాట. ఇక జీర్ణ వ్యవస్థ, న్యూట్రిషన్ గురించి మాట్లాడితే కల్కేరియా రోగుల్లో కాల్షియం జీవక్రియ అస్సలు సరిగా జరగదు. అందువల్ల పాలు అంటే వీళ్లకు ఏమాత్రం పడవు. పాలు తాగిన వెంటనే కడుపులో పులిసిపోయినట్లు అజీర్తి చేసేస్తుంది. కడుపులో ఎప్పుడూ ఏదో ఖాళీగా ఉన్న ఫీలింగ్. ఈ కాల్షియం లోపాన్ని కవర్ చేయడానికి వైటల్ ఫోర్స్ ఒక విచిత్రమైన క్రేవింగ్స్ని పుట్టిస్తుంది. అందుకే పిల్లలు శుద్ధ, మట్టి,
పలకబలపాల్లాంటివి తింటుంటారు. ఇది కేవలం ఒక అలవాటు కాదు, లోపల జరుగుతున్న పోషకాహార లోపానికి బయట కనిపిస్తున్న స్పష్టమైన సంకేతం. నెక్స్ట్, థర్మల్ మొడాలిటీస్ మరియు పీక్యూఆర్ఎస్. రాజ్యాంగ నిర్ధారణలో థర్మల్స్ ఎంత పవర్ఫుల్ ఇండికేటరో మనందరికీ తెలిసిందే. కల్కేరియా రోగి యొక్క థర్మల్ రియాక్షన్స్ గమనిస్తే వీరు ఎక్స్ట్రీమ్లీ చిల్లీ పేషెంట్స్. లోపల తగినంత వేడిని ప్రొడ్యూస్ చేసుకోలేని బలహీనమైన వైటల్ ఫోర్స్. అందుకే 6 గైట గాలి తగిలితే చాలు భయపడిపోతారు. చల్లటి తేమతో కూడిన గాలి ఏమాత్రం తగిలినా వెంటనే బాడీలో నొప్పులు, జలుబు వచ్చేస్తాయి. వేడి, వెచ్చని వాతావరణం, పొడిగాలి వీళ్లకు చాలా రిలీఫ్ ఇస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో క్లినికల్ పాయింట్ ఏంటంటే, వాతావరణంలో చలి పెరుగే కొద్దీ వీళ్లలో శారీరక బాధలు పెరగడమే కాకుండా విపరీతమైన చిరాకు, కోపం కూడా వచ్చేస్తుంటాయి. పీక్యూఆర్ఎస్ అంటే విచిత్రమైన, అరుదైన లక్షణాలు. మల విసర్జన జరిగిన ప్రతిసారీ దాహం వేయడం, నీళ్లు తాగిన వెంటనే ఒళ్ళు జలధరించడం, ఇవి కాల్కేరియాలో చాలా పెక్యూలియర్గా కనిపిస్తాయి. మెంటల్ లెవెల్లో చూస్తే ఒక విచిత్రమైన భ్రమ ఉంటుంది వీళ్లకు. నడుస్తున్నప్పుడు తమ భుజం వెనుక నుండి ఎవరో వింత వ్యక్తులు గమనిస్తున్నారని ఫీలవుతారు. చూసారా, ఇది వాళ్ల అంతర్గత అభద్రతాభావానికి ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషనో. అలాగే చర్మంపై అల్సర్లు వస్తే వాటి అంచులు గట్టిగా ఉబ్బి చుట్టూ ఉన్న స్కిన్ అంతా పర్పుల్ కలర్లోకి మారుతుంది. ఈ రేర్ సిమ్టమ్స్ అన్నీ రెమెడీని పర్ఫెక్ట్గా కన్ఫర్మ్ చేస్తాయి. ఇప్పుడు 4వ విభాగంలోకి వెళ్దాం. ఈ సిమ్టమ్స్ అన్నింటినీ మనం ఆర్గనన్ ఫిలాసఫీ ద్వారా ఎలా విశ్లేషించాలి? ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్, 6వ ఎఫోరిజంలో మాస్టర్ హ్యానిమన్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్ వ్యాధిగ్రస్తునిలో కేవలం శరీరం మరియు ఆత్మలకు జరిగిన అంతరాయాలను మాత్రమే చూస్తాడు. ఇంద్రియాలకు గోచరమయ్యే ఈ సంకేతాల సమగ్ర రూపమే వ్యాధి యొక్క పూర్తి పరిధిని సూచిస్తుంది. మనం క్లినిక్లో అన్ప్రిజుడైజ్డ్గా ఉండటం అంటే ఇదే. పేషెంట్ లావుగా ఉన్నారనో, నెమ్మదిగా సమాధానం చెప్తున్నారనో ముందే ఒక నిర్ణయానికి రాకుండా ఆ తలకు పట్టే చెమటను, లోపల దాగున్న భయాలను ఒకే టోటాలిటీగా అర్థం చేసుకోవాలి. లక్షణాల సమగ్ర రూపం అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. భద్రత కోసం పరితపించే మనసు, పాలుపడని జీర్ణవ్యవస్థ, చలిని తట్టుకోలేని బాడీ, ఇవన్నీ వేర్వేరు కంప్లైంట్స్ కావు. ఇవన్నీ డిస్టర్బ్ అయిన వైటల్ ఫోర్స్ ఇస్తున్న ఒకే సిగ్నల్. లోపలి అసమతుల్యతకు బయట కనిపించే బొమ్మ ఇది. ఈ టోటాలిటీని మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా కనెక్ట్ చేస్తామో అప్పుడే మనకు ఆ అసలైన సిమిలిమం దొరుకుతుంది. శాశ్వత నివారణకు అదే కరెక్ట్ అప్రోచ్ కదా. ఈ టోటాలిటీతో పేషెంట్సు మన దగ్గరికి ఎలాంటి ఫిజికల్ కంప్లైంట్స్తో వస్తుంటారో చూద్దాం. దీర్ఘకాలంగా ఉన్న గ్రంథుల వాపులు, ఎముకలు, కీళ్ల నొప్పులు. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు. ఏ చిన్న చల్లగాలి తగిలినా వెంటనే జలుబు చేస్తుంది. ఆ జలుబు అక్కడితో ఆగకుండా చాలా స్పీడ్గా ఊపిరితిత్తులకు దిగిపోయి బ్రాంకైటిస్లా మారుతుంది. అలాగే మొండిగా మానని చర్మవ్యాధులు, ఎగ్జిమా లాంటివి కూడా వీళ్లల్లో కామన్గా చూస్తుంటాం. ఇవన్నీ ఆ కాన్స్టిట్యూషన్ వీక్నెస్ని బయటపెట్టేవే. ఇప్పుడు 5వ విభాగం, మన డయాగ్నాస్టిక్ స్కిల్స్ని టెస్ట్ చేసుకునే ర్యాపిడ్ 30 సెకండ్ ఛాలెంజ్. ఒక చిన్న క్లినికల్ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. ఒక పేషెంట్ క్లినిక్లోకి వచ్చారు. చాలా లావుగా, ఎంతో నెమ్మదిగా ఉన్నారు. బయట వాతావరణం మామూలుగానే ఉన్నా వాళ్లకు మాత్రం విపరీతమైన చలి. మఫ్లర్లు చుట్టుకునే ఉన్నారు. మీ దగ్గర ఒక భరోసా కోసం వెతుకుతున్నారు. రాత్రిపూట నిద్రలో తన తలకి విపరీతమైన చెమటలు పడుతున్నాయని, దిండు తడిసిపోతోందని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ పిక్చర్ అంతా వినగానే మీకు తక్షణమే స్ఫురించాల్సిన మందు ఏది? ఖచ్చితంగా కల్కేరియా కార్బ్, అవునా? ఈ సింథసిస్ మన మైండ్లో క్షణాల్లో జరిగిపోవాలి. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఈ కాన్సెప్ట్స్ని మన మైండ్లో లాక్ చేసే మెమరీ యాంకర్. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి. ఈ 5 అంచెలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. 1. అబ్జర్వేషన్, క్లినిక్లోకి నెమ్మదిగా, బరువుగా రావటం. 2. మెంటల్స్, భద్రత కోసం వెతకటం, ఆధారపడటం, భయాలు. 3. ఫిజికల్స్, తలకు చెమట పడటం, గ్రంథుల వాపులు. 4. థర్మల్స్, విపరీతమైన చలి, గాలి అంటే భయం. ఈ 4 పొరలను ఒకదానిపై ఒకటి పేర్చితే 5వ అంచె అయిన సంపూర్ణమైన టోటాలిటీ ఏర్పడుతుంది. కల్కేరియా కార్బోనికా సిమిలిమంగా మన ముందు నిలబడుతుంది. ఈరోజు మనం కాల్కేరియాలోనే ఆ సెక్యూరిటీ మరియు స్లోనెస్ గురించి ఎంతో లోతుగా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ స్నాప్షాట్లో
మనం ఇంకొక అద్భుతమైన కాన్స్టిట్యూషన్తో ముందుకు రాబోతున్నాం. అదే లైకోపోడియం. కాల్కేరియా నుండి లైకోపోడియం వైపు అడుగులేస్తూ వారి మెంటల్ అండ్ ఫిజికల్ డైమెన్షన్స్ ఎంత విభిన్నంగా ఉంటాయో తదుపరి విశ్లేషణలో తెలుసుకుందాం. విశ్లేషణ ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నతో మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. సంపూర్ణమైన భద్రత కోసం ఈ రోగులు పడే నిరంతర తపన వల్లే వారి శారీరక మరియు మానసిక ఎదుగుదల స్తంభించిపోతుందా? భయమనేది ఒక మనిషిలోని వైటల్ ఫోర్స్ను ఎలా బంధిస్తుందో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ వాసుదేవ.